వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు టిఫిన్ మా అమ్మాయి చేసింది. సేమియా ఉప్మా అండి. వేడి నీళ్ళలో సేమియా అనిల్ సేమియా ఉంటుంది. దాన్ని వేడి నీళ్ళు వేసి వడకట్టేసి అల్లం పచ్చిమిరకాయ జీడిపప్పులు వేసింది. తాలింపు చేసింది. కొంచెం డ్రైగానే ఉంది. వాటర్ ఇంకా కొంతసేపు నీళ్ళలో ఉంచాల్సింది, లేదా కొంచెం మాయిశ్చరైజర్ ఉండాల్సింది. సరే తను తింది. నేను వచ్చేసి ఇదండి బొబ్బాస్కాయ తిన్నా, సగం బొబ్బాస్కాయ తిన్నా. ఒక లోటాడు మజ్జిగ తాగేస్తా, సొంటిను జీలకర్ర ధనియాల పొడి వేసుకున్నాను. ఇంకా బాగా పొట్ట హెవీగా ఉన్నప్పుడు ఏం చేశానంటే చిన్న పెసరట్టు, నిన్న ఇంత పిండి మిగిలిపోయింది, అంటే హాఫ్ దోశ అయ్యే అంత పిండి ఉంది. సరే అనేసి దాన్ని 2 ఉల్లిపాయలు వేసుకుని పెసరట్టు తినేసి అప్పుడేమైందండి, బొబ్బాస్కాయ మజ్జిగ తాగడం వల్ల పొట్ట హెవీగా ఉంది. హాఫ్ దోశ తినగానే పొట్ట నిండిపోయింది. ఇదిగోండి కొబ్బరి పచ్చడి వేసా. పచ్చి కొబ్బరి రోజు తినాలంట. ఇది ఉప్మాలోకి కాంబినేషన్. నేను కూడా కొంచెం కొబ్బరి పచ్చడి వేసుకున్నా. ఇదండి ఒక మామిడికాయని ఉప్పు కారం మెంతిపొడి కలిపి పెట్టా. మా వాళ్ళు అన్నాలు కూరలు తింటలేదండి, పచ్చడి వేసేసుకుని లాగిచ్చేస్తున్నారు. ఇదండి ఉల్లిపాయ టమాటా పచ్చడి ఉంది కొంచెం, ఇంకా మజ్జిగ చేసి పెట్టానండి. ఆరగారగా తాగుతూ ఉంటా. ఇంకొక లీటర్ పెరుగు ఉంది, ఇది అయిపోయినాక మళ్ళీ అది చేస్తా అండి. మళ్ళీ మధ్యాహ్నంకి నైట్కి మళ్ళీ పాలు తోడు పెట్టేసి ఒక 1/2 లీటరు కాసాను. కొంచెం తాగారు, మిగతాదో 3/4 లీటర్ ఉంటుందండి. సరే ఏం కూర ఉండదు అనేసి చిక్కుడుకాయలు ఉన్నాయండి, మొన్న కొన్నారు. సరే ఈరోజు చారు పెట్టేసి చిక్కుడుకాయ వండేసి కొంచెం ఇంకేమన్నా సైడ్ ఏమైనా చేద్దామని చూస్తున్నానండి. ఇదో కరివేపాకు నిన్న ఊరికే తీసి బయట పెట్టానండి, కవర్ పొడిగిపోయింది. ఏం చేయాలో తెలియటం లేదు. సరే చారు పెట్టేద్దాం ఎలాగలా. ఇంకా కరివేపాకులో మజ్జిగ వేసుకుని కొంచెం ఉసిరికాయ జీలకర్ర పొడి వేసుకుని తాగుతున్నా, బాగానే ఉంటుందండి. జుట్టు ఊడటం తగ్గింది. కరివేపాకు రోజు తినాలంటండి. రోజు ఏదో ఒక ఫ్రూట్ కొని పెట్టుకోవడం, దాన్ని బ్రేక్ఫాస్ట్లో అట్లా మనం ముందు దోశలు అయితే తిన్నాం అనుకోండి, 2 దోశలు తినేస్తాం, కాఫీ తాగుతాం. నేను ముందు కాఫీ అవాయిడ్ చేస్తానండి. పొద్దుట్లేసి ఆ థైరాయిడ్ మాత్ర వేసుకోవడం, మజ్జిగ తాగడం, ఏదైనా ఫ్రూట్ తినడం, లేదంటే ఎర్రగా ఉంటాయండి అరటిపళ్ళు, అదొకటి తినడం. దాంతో ఇంకా టిఫిన్ తినాలనిపించదు. సరే ఏదైనా తినాలి, బాగా పచ్చడి బాగుందంటే తినాలంటే ఒక దోశ అంటే పొట్ట ఫుల్గా ఉంటుంది. నేనేం ఉపవాసాలు ఏం చేయట్లేదు. ఈరోజు వెయిట్ చూస్తే నాకు సంతోషం వేసిందండి. 90 ఉండేది 82 వచ్చా. అబ్బా, మన చేతుల్లోనే ఉంది అంతా. మనం ఏంటండి టీవీ చూసి ఫోన్ చేతిలో పెట్టుకుని కూర్చున్న చోటే ఉప్పు మూటలాగా కూర్చునండి. ఎక్సర్సైజ్ లేక కొంచెం బాడీ ఇదైపోయింది. రోజు ఏదో గుడికి వెళ్ళిపోతున్నా. మా చుట్టాలక్కని నిన్న ఒక 2 కిలోమీటర్లు అన్నీ మా పరిసరాలు ఉన్న గుళ్ళన్నీ చూపించా. ఆమెతో పాటు నేను తిరిగి వచ్చి స్నానం చేసి కాస్త నూనెలు కాళ్ళు చేతులు నిప్పులండి, అంటే అంత దూరం ఇప్పుడు నడవం కదా. వచ్చి కాస్త నూనె రాసుకుని మళ్ళీ ఏదో సీరియళ్ళు ఫోన్లు పట్టుకుని లేట్గా పడుకోవడం అండి, లేట్గా లేవడం. ఇదండి దినచర్య. సరే చూసండి, దానికి బాగానే ఉంది, రిజల్ట్ బాగానే ఉంది. నేను ఎక్కడ ఇన్స్టిట్యూట్లో చేరలేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. బాగా తింటున్నాను, నాకు నచ్చినవి అన్నీ తింటా. దాంట్లో నాకు సగం వచ్చి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అండి. కూరలు ఎక్కువ తింటున్నాను. అన్నం లెక్క చూస్తే అండి, ఇవ్వండి పచ్చడి చూసి అన్నం 2 ముద్దలు ముక్కేసుకుని కొంచెం నెయ్యి వేసుకొని 2 ముద్దలు ముందు తినేస్తున్నాను. నెయ్యి తింటే మంచిది అంట. నెయ్యి కాసాను, మొన్న వీడియో కూడా వేసాను, వెన్నపూస కాసాను. ఒకసారి దాచిన చెక్క టీ తాగుతున్నాను అండి. ఒక్కోసారి మామూలు టీ తాగేస్తున్నా, చక్కెర వేసుకోవట్లేదు, అలవాటు చేసుకున్నాను. లేదంటే కొంచెం బెల్లం యాడ్ చేసుకోవడం. ఇదండి మన చేతుల్లోనే ఉంది. 4-5 టీలు తాగడం, అనవసరంగా కూల్ డ్రింక్స్ తాగడం, బయట ఫుడ్ తెప్పించుకోవడం, అన్నీ అవాయిడ్ చేస్తే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు.